సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వారు వివిధ హోదాలలో ప్రాతినిధ్యం వహించి సుదీర్ఘంగా 1969లో మొట్టమొదటిసారి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 5 పర్యాయాలు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వారు పెట్రోలియం శాఖ నిర్వహిస్తున్నప్పుడు ఈ దేశంలో కీలకమైన అంశాలలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రసార భారతి చట్టాన్ని వారు ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష గళాన్ని ప్రజాస్వామ్యం బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నమ్మి విశ్వసించి ఒక బలమైన చట్టాన్ని దేశానికి వారు అందించారు. వారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి పాత్ర ఉన్నంతసేపే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని వారు విశ్వసించారు. కాబట్టి ఈరోజు ప్రసార భారతి చట్టం ఈ దేశానికి, ఈరోజు పత్రికలకు, ప్రసార సాధనాలకు, ప్రతిపక్షాలకు ఒక కీలకమైన పాత్ర పోషించే అవకాశాన్ని కల్పించింది. వారిని అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్ గారు, పార్లమెంట్లో గొప్పగా రాణించిన వక్తల నుంచి మేధావుల వరకు వారిని ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థిగానో, సిద్ధాంత విభేదాలు మాత్రమే వారితో ఉండేవి. వ్యక్తిగతమైన వైరం ఎప్పుడూ జయపాల్ రెడ్డి గారికి దేశ రాజకీయాల్లో ఎప్పుడూ లేదు. వారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడిన ప్రసంగాలు, వారు విశ్లేషించిన విధానం ఈ రోజుకు పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో సీనియర్స్ని కలిసినప్పుడు తెలుగు రాజకీయాల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాము అని తెలిసినప్పుడు ప్రొఫెసర్ సౌగత్ రాయ్ లాంటి సీనియర్ పార్లమెంటేరియన్స్ చాలా సందర్భాలలో సెంట్రల్ హాల్లో గుర్తు చేస్తూ ఉంటారు. బలమైన ముద్ర దేశ రాజకీయాలలో. మన రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షంలో జయపాల్ రెడ్డి గారు ముద్ర వేసిండ్రు అని అంటే ఇది మన ప్రాంతం అనుకోవచ్చు. ఈ ప్రాంతం నుంచి 84లో మొదటిసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వారు దాదాపుగా 35 సంవత్సరాలు వెనుదిరిగి చూడకుండా దేశ రాజకీయాలలో వారు రాణించారు. 50 సంవత్సరాలు సరిగ్గా 69లో వారు ప్రజా జీవితంలో అడుగు పెడితే 2019 వారి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, ఈ దేశంలో ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలను అమలు చేయడంలోనే వారు కృషి చేసిండ్రు. వారి దగ్గరికి ఎవరైనా ఏదైనా సమస్య మీద వస్తే, ఒక రేషన్ కార్డు కావాలనో లేకపోతే ఏదైనా చిన్న సమస్య మీద వచ్చినప్పుడు మేమందరం ఆ వచ్చిన వ్యక్తికి ఆ రేషన్ కార్డు ఇప్పించడం ఎలా అనే ఆలోచన చేస్తే, అసలు ఈ విధానాన్ని సరళీకృతం చేస్తే పేదలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, అసలు పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పుల గురించి జయపాల్ రెడ్డి గారు ఆలోచన చేసేది. కల్వకుర్తి ప్రాంతానికి ఈరోజు విద్యుత్తు అందరికీ అందుబాటులో వచ్చింది. కరెంట్ అనేది పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు. కానీ ఆనాడు వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి, కల్వకుర్తి ప్రాంతంలో వందలాది గ్రామాలలో విద్యుత్తు లేనప్పుడు అక్కడి రైతులలో, అక్కడి పేదల జీవితాలలో వెలుగు నింపాలి అనంటే, అక్కడ అభివృద్ధి జరగాలి, వ్యవసాయంలో రాణించాలి అనంటే విద్యుత్ అవసరాన్ని మొట్టమొదట గుర్తించి ఆ రోజు వారు ఆ ప్రాంతాన్ని అత్యధిక అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసిండ్రు. అదేవిధంగా ఆ ప్రాంతంలో చదువుకున్న మిడ్ సెగ్మెంట్, ఈరోజు మనము ప్రొఫెషనల్స్ని చూస్తున్నాం, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్. ఈ అన్స్కిల్డ్ సంబంధించిన ఆ రోజుల్లో రైతుల కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులను, నిరుద్యోగ యువకులను వాళ్ళకున్న పరిజ్ఞానం మేరకు వివిధ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు ఇప్పించడం వల్ల ఈరోజు ఆ కల్వకుర్తి ప్రాంతంలో చాలా కుటుంబాలలో
ఒక మార్పు వచ్చింది. ఇలాంటి మార్పుతో పాటు వారు గొప్పగా చట్టాలు శాసనాలే కాదు గొప్ప వక్తగా రాణించడం వల్ల వారు ఉత్తమ పార్లమెంటేరియన్గా హీ వాజ్ అన్ యంగెస్ట్ పార్లమెంటేరియన్. హీ హాజ్ రిసీవ్డ్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్ ఫ్రమ్ సౌత్. ఆ రోజుల్లో ఈ ప్రాంతానికే గౌరవం తీసుకొచ్చి ఈరోజు దేశ రాజకీయాలను గమనించినప్పుడు తెలంగాణ ప్రాంతం యొక్క పాత్రను మనం చూసినప్పుడు ఈ ప్రాంతం నుంచి గొప్పగా రాణించింది పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు గౌరవాన్ని చట్టసభలలో తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాలి. దేశ రాజకీయాల మీద చెరగని ముద్ర వేసిన జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ రిసీవర్స్, I wanted to congratulate them. This is one of the rarest opportunity. మోహన్ గురుస్వామి గారికి ఈరోజు అవార్డు ఇవ్వడం, మొదటి అవార్డు మోహన్ గురుస్వామి గారు ఈజ్ అకాడమిషియన్, ఫిలాసఫర్, ఎకనామిస్ట్. He has studied in Stanford University, Oxford University, actual Hyderabadi, real Hyderabadi, studied in Nizam College. అలాంటి మేధావులకు తెలంగాణ అభివృద్ధిలో, హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములైన చాలామంది పెద్దలకు, డాక్టర్ జీవీ రావు గారికి, సుబ్బారావు గారికి, చాలామంది ఇక్కడ జైపాల్ రెడ్డి గారు మెమోరియల్ అవార్డ్స్ ఇవ్వడము, ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక ద్వారా మనం పంపించాల్సిన సందేశం, జైపాల్ రెడ్డి గారు బలంగా నమ్మిన సిద్ధాంతాన్ని మనం ఈరోజు అమలు చేయడానికి అవసరమైన విధానాలను రూపొందించడంలో మీ అందరి సహకారం అవసరం ఉన్నది. జైపాల్ రెడ్డి గారు మొదటి నుంచి రాజకీయాలలో ధన ప్రభావాన్ని తగ్గించాలి, రాజకీయాల